ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ హీనంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలు హర్షించకూడదని ఆమె సూచించారు. భారతిరెడ్డి గురించి తప్పుగా మాట్లాడారని, తమ పార్టీ సానుభూతిపరుడైన కిరణ్ను అరెస్టు చేసి మహిళల పట్ల గౌరవాన్ని చాటుకున్నట్లు అనిత తెలిపారు. అమరావతి అంటే జగన్కు మొదటి నుంచి అక్కస్సు, అందుకే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు. ఈ యాజిటేషన్లో సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కొట్టారండి. మనకు అన్నం పెట్టిన రైతులు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతుల కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తాలూకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ రోజు అమరావతి నుంచి వాళ్ళందరూ పాదయాత్రగా వెళ్ళేటప్పుడు నేల మీద భోజనం టాయిలెట్లు అండి, ఆడవాళ్ళకి పెట్టిన టాయిలెట్లు ఒక టెంట్ వేసి భోజనం చేస్తారంటే ఆ టెంట్లు కూడా పీకించేశారు. టాయిలెట్లు కూడా లేకపోతే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడి రోడ్డు మీద కూర్చొని తిన్న సందర్భాలు, నేల మీద కట్టిక నేల మీద తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఆ రోజు అమరావతి రైతులను కాలిబూట్లతో పొట్టలో తన్నారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, అనకూడని మాటలు మాట్లాడారు, వాడరాని మాటలు మాట్లాడారు. అఫీషియల్ పేజ్లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్ళలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన భరించి ఒక్కసారిగా అమరావతి అంటే జగన్కు మొదటి నుంచి అక్కస్సు అని హోంమంత్రి అనిత ఆరోపించారు. నాడు వైసీపీ అధికారంలోకి రాగానే రాజధానిని 3 ముక్కలు చేశారని ఆమె మండిపడ్డారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిందని, రాజధాని ప్రాంతంలో దాదాపు 77,200 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆమె జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి ఆ అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరు అందరూ చూశారు. చాలామంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసుగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇవి. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసు వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు? అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్